రచ్చ రాజకీయం అట్ ద రేట్ ఆఫ్ 5 PM కు స్వాగతం. నేను మీ ఫజల్. టెండర్ విధానంలో సమూల మార్పులు, ఇక L1 విధానానికి గుడ్ బై చెప్పినట్లేనా? హైదరాబాదులో మరో పారిశ్రామిక ఘోర ప్రమాదం జరిగింది. చిలకలగూడలో మరో కొత్త బస్ డిపో రాబోతుంది. ఈ వార్తల్ని 5 PM బులెటిన్లో చూద్దామా? టెండర్ ప్రక్రియ విధానంలో రిఫార్మ్స్ తీసుకురావాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. అంటే L1 విధానానికి దాదాపుగా గుడ్ బై చెప్పినట్లేనంటూ ప్రచారం అయితే జరుగుతుంది. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే టెండర్లు ఎలా జరుగుతున్నాయంటే ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా జరుగుతున్నాయి. అంటే ఈ ప్రొక్యూర్మెంట్ అంటే ఆన్లైన్ ద్వారా ఎవరైతే టెండర్లు బిడ్ వేస్తారో వాళ్ళు బిడ్ వేస్తారు. L1 లేదా తక్కువ బిడ్ చేసిన వాళ్లకు ప్రభుత్వం ఆ పని వాళ్ళకి అప్పచెప్తుంది. అంటే ప్రభుత్వానికి తక్కువ ఖర్చుతో పని అయిపోతుంది అని అనుకుంటున్నప్పటికీ అదేమవుతుంది, చాలా జాప్యం జరుగుతుంది. మళ్ళీ వ్యయం పెంచుతున్నారు. వ్యయం పెంచడం వాళ్ళంతా టెండర్లు వేసిన వాళ్ళు కాంట్రాక్టర్లంతా ఒక రింగ్గా ఏర్పడి ప్రభుత్వానికి నష్టం చేకూరుస్తున్నారు. పోటీ లేకపోవడంతో అసలు ధర వాళ్ళు ఎంత చెప్తే అంత, అంటే తక్కువ ధర అనుకున్నప్పటికీ వాళ్ళంతా రింగ్గా ఏర్పడి ఒక పథకం ప్రకారం ప్రభుత్వానికి మోసం చేస్తున్నారు అనే దానిపైన తెలంగాణ సర్కార్ చాలా సీరియస్గా ఉంది. దీనిలో రిఫార్మ్స్ తీసుకురావడానికి, సంస్కరణలు తీసుకురావడానికి రోడ్లు భవనాల శాఖలో చీఫ్ సెక్రటరీగా ఉన్న వికాస్ రాజ్ అధ్యక్షతన 12 మందితో ఒక కమిటీ చేసింది. ఆ కమిటీ ఏంటంటే ప్రస్తుతం అమల్లో ఉన్న ఈ టెండర్ విధానాన్ని చాలా సీరియస్గా పరిశీలించి ఎక్కడెక్కడ లూప్ హోల్స్ ఉన్నాయి, ఎలాంటి సవరణలు చేయాలి, ఈ ప్రభుత్వానికి అనుకూలంగా ఆదాయం పెంచేలా ఎలా ఉండాలి విధానం అనే దాని మీద సమీక్ష చేస్తున్నారు. ఒక నివేదిక ఒక నెల రోజుల్లో వీళ్ళు తయారు చేసి ఒక నివేదిక ఉన్నారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి అబ్జర్వేషన్ ఉన్నాయి అంటే కాంట్రాక్టర్లంతా ఒక రింగ్గా ఏర్పడుతున్నారు. అది ఒక మెయిన్ పాయింట్. ఆ తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే అసలు పోటీ ఉండదు, వీళ్ళలో తర్వాత పంచుకుంటారు. ఆ తక్కువ ధర కోట్ చేసినప్పటికీ మళ్ళా పని బాగా జాప్యం చేసేసి ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగింది అంటూ మళ్ళీ శాంక్షన్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే టెండర్ ప్రక్రియలో లూప్ హోల్ ఏంటంటే ఒక్క కాంట్రాక్టర్కు అనుకూలంగా షరతులు ఉంటాయన్నమాట. దానిపైన కూడా ఈ కమిటీ ఇప్పుడు సీరియస్గా ఆలోచిస్తుంది. టెండర్లో నాణ్యత, అలాగే సమయం, ఈ అంశాలన్నిటినీ పరిశీలించి ఒక గైడ్లైన్స్, ఏ టైంలో టెండర్ ప్రక్రియ పూర్తి చేయాలి, ఎంత అంచనా వ్యయం ఉండాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనే అంశంపై సీరియస్గా ఈ కమిటీ స్టడీ చేస్తుంది. కేవలం అంతేకాదు, కేవలం తక్కువ ధర కోట్ చేయడమే కాదు, ఆ సదరు కాంట్రాక్టర్కు ఉన్న అనుభవం ఏంటి, టెక్నికల్గా వాళ్ళు ఎంత బలంగా ఉన్నారు, వాళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్స్ ఏంటి అనే అంశాలని కూడా పరిశీలిస్తున్నారు. అలాగే ఆ కాంట్రాక్టర్ యొక్క ఆర్థిక స్తోమత ఏంటి, గతంలో వాళ్ళు చేసిన పనులేంటి, ఎంత టైంలో పనిచేశారు, వాళ్ళకు ఉన్న ప్లస్ మైనస్లు అనే అంశాలని కూడా చాలా సీరియస్గా పరిశీలిస్తున్నారు. అన్ని అంశాలని పరిశీలించిన తర్వాత ఈ గైడ్లైన్స్ రూపొందించడం, అంటే టెండర్ ప్రక్రియలో కేవలం ధర తక్కువ అని కాకుండా పనిలో నాణ్యత కలిగేలా, ఇంకొకటి ఏంటంటే సమయానికి ఆ వర్క్ పూర్తి చేసేలా, ప్రభుత్వానికి సంబంధించిన చాలా ప్రాజెక్టులు అన్నీ గవర్నమెంట్ వర్క్స్ అన్నీ ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారానే టెండర్ల ద్వారా పిలుస్తుంటారు. అంటే అదైతే ఆన్లైన్లో ఉంటుంది. అయితే టెండర్లకు సంబంధించిన నిబంధనలను ఫ్రేమ్ చేయడానికి ఈ కమిటీ ఒక గైడ్లైన్స్ను, షరతులను రూపొందిస్తుంది. అది ఒక 1 month లోపల క్లియర్ అయిపోతుంది. కాబట్టి ఆ తర్వాత వచ్చే టెండర్లన్నీ ఆ నిబంధనలకు అనుగుణంగా ఉంటాయని ఈ కమిటీ చెప్తుంది. అయితే భవిష్యత్తులో ఇప్పుడున్న సిస్టమ్ ఏదైతే ఉందో L1 సిస్టమ్, దానికి గుడ్ బై, అంటే కేవలం తక్కువ రేట్ కోట్ చేసినంత మాత్రాన టెండర్ వస్తుంది. ఆ సిస్టమ్ని బ్రేక్ చేసి ఆ పనిలో నాణ్యత, వాళ్ళ బ్యాక్గ్రౌండు ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటామని వాళ్ళు చెప్తున్నారు, కమిటీలో ఉన్న వ్యక్తులు. హైదరాబాదులో మరో ఘోర పారిశ్రామిక ప్రమాదం చోటు చేసుకుంది. చల్లపల్లి పారిశ్రామిక వాడ ఫేజ్ 2లో ఏమైందంటే ఈ సుదర్శన్ ఫ్యాబ్రికేషన్ ఇండస్ట్రీలో ఈ ప్రమాదం జరిగింది. CNC యంత్రం పనిచేయడం ఆగిపోతే
కార్మికుడు సురేష్ బాబు, ఇతను శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చాడు. ఇక్కడే చక్రీపురంలో నివాసం ఉంటున్నాడు. 20 రోజుల క్రితమే ఆయన ఈ ఉద్యోగంలో చేరాడు. అయితే ఆ యంత్రం ఎందుకు పనిచేయడం లేదు అని చూడటానికి ప్రయత్నం చేసేటప్పుడు అక్కడ నుంచి లేజర్ కిరణాలు, చాలా శక్తివంతమైన కిరణాలు వెలువడి ఆయన మెడ తెగి దూరంగా పడింది. ఆయన శరీరం యంత్రంపై పడిపోవడం చుట్టుపక్కల ఉన్న కార్మికులు చూసి ఆ భయానక దృశ్యాన్ని చూసి పరుగులు పెట్టినట్టు అక్కడ ఉన్న ఉద్యోగులు చెప్తున్నారు. అంటే పరిశ్రమల్లో ఇంకా భద్రతాపరమైన లోపాలు ఏ లెవెల్లో ఉన్నాయని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. తర్వాత కుషాయిగూడ పోలీసులు అక్కడికి వచ్చారు. వచ్చి అసలు ప్రమాదం ఎందుకు జరిగింది, దానికి గల కారణాలను వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు పోస్టుమార్టం కోసం. అంటే ఈ ప్రమాదానికి గల కారణాలేంటి, ప్రమాదంలో అంటే ఈ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదం భద్రతాపరమైన చర్యలు ఎందుకు తీసుకోలేదు, ఆ కార్మికుడికి ఆ ఎక్విప్మెంట్ ఏదైతే ఉంటుందో చాలా ఈ తీవ్రమైన పరిస్థితుల్లో అంటే ప్రమాదకరమైన పరిస్థితుల్లో పనిచేసే వాళ్లకు ఆ సేఫ్టీ కిట్స్ ఉంటాయి. ఆ కిట్స్ ఆ కార్మికుడు ఆ సమయంలో ఎందుకు ధరించలేదు అనేది కూడా పెద్ద ప్రశ్నగా మారింది. గత 5 ఏళ్లుగా మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో 703 చాలా మేజర్ ప్రమాదాలు జరిగాయి. వేలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. చాలామంది చనిపోయారు. చనిపోయిన వారి లెక్క అయితే ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ ఇవ్వడం లేదు. మనం చూసాం ఇటీవల జరిగిన ప్రమాదం సంగారెడ్డి జిల్లా పాషమైలావరంలో జరిగిన సిగాచి ఫ్యాక్టరీలో 54 మంది ప్రాణాలు కోల్పోయారు. అంటే యాజమాన్యం నిర్లక్ష్యం, భద్రతా లోపాలు, తనిఖీల్లో లోపాలు, ఈ కారణాలతోనే. అంటే ప్రమాదాలు పారిశ్రామిక వాడలు హైదరాబాద్ చుట్టూ ఉన్న పారిశ్రామిక వాడల్లో కంటిన్యూగా ప్రమాదాలు జరుగుతున్నాయి. జనాలు ప్రాణాలు కోల్పోతున్నారు, తీవ్రంగా గాయపడుతున్నారు. అయినా వాళ్ళల్లో మార్పు రావడం లేదు. ఇండస్ట్రీ పరంగా తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవడం లేదు. వాళ్ళకు కావాల్సిన సేఫ్టీ కిట్లు ఇవ్వడం లేదు. ప్రభుత్వ అధికారులు తక్కువగా ఉండటంతో ఆ తనిఖీలు కూడా సరైన సమయంలో తనిఖీలు జరగకపోవడంతో ప్రమాదాలు అయితే కంటిన్యూగానే జరుగుతున్నాయి. అయితే ఈరోజు జరిగిన ఈ ప్రమాదం ఏదైతే జరిగిందో చెల్లపల్లిలో జరిగిన ప్రమాదంలో చాలా దారుణంగా ఆ బలమైన ఆ కిరణాలు ఎందుకు అంత ఫాస్ట్గా రావటం, మెడ తెగిపోవడం, దాన్ని అఫీషియల్గా చెప్పడం లేదు. కానీ అక్కడ చూసిన వాళ్ళు తోటి ఉద్యోగులు చాలా ఆందోళన చెందుతూ వాళ్ళు చెప్తున్నారు. ఎవరైతే మృతుడి భార్య ఉందో ఆమె కూడా కంప్లైంట్లో రాతపూర్వకంగా అదే రాసింది. కుషాయిగూడ పోలీసులు అయితే దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ అలాగే లేబర్ డిపార్ట్మెంట్ సంఘటనా స్థలానికి వెళ్ళి ప్రమాదానికి గల కారణాలపై సమీక్ష అయితే చేస్తున్నారు. కానీ అసలు అక్కడ భద్రతా పరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎందుకు తీసుకోలేదు, కార్మికులకు కావాల్సిన ఈ సేఫ్టీ కిట్లు ఎందుకు ఇవ్వడం లేదు అనే దాని మీద అయితే మరోసారి ఈ ప్రమాదం హైదరాబాద్లో చర్చనీయాంశమైంది. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న పలు పారిశ్రామిక వాడల్లో చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఫార్మా రంగంలో అలాగే ఈ కెమికల్ ఫ్యాక్టరీల్లో తరచుగా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని ప్రమాదాలు జరిగినా ఆ ప్రమాదం జరిగినప్పుడు దానిపై కొంత చర్చ జరుగుతుంది. కానీ ఈ సమస్య శాశ్వత పరిష్కారం దిశగా అధికారులు కానీ ఫ్యాక్టరీల యాజమాన్యం కానీ చర్యలు తీసుకోవడం లేదనే విమర్శ అయితే స్థానికంగా అంటే అక్కడ పనిచేస్తున్న వాళ్ళ కుటుంబాలు అయితే చాలా అసహనంతో వ్యక్తం చేస్తున్నారు వాళ్ళ నిరసనను. ప్రజా రవాణాను బలోపేతం చేయడానికి తెలంగాణ ఆర్టీసీ చాలా కీలక నిర్ణయం తీసుకుంది. మనం చూసాం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో కనుక చూసుకున్నట్లయితే అక్కడ ఉన్న రెత్తిఫైలి బస్ డిపో దగ్గర చాలా ట్రాఫిక్ సమస్య చాలా తీవ్రంగా ఉంది. అన్ని పక్కల నుంచి వస్తుంటారు కాబట్టి ఇక్కడ. అయితే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చేయడానికి ఆర్టీసీ ముందడుగు వేసింది. చిలకలగూడ ఏదైతే ఉందో ఆ చిలకలగూడ ప్రాంతంలో 5 ఎకరాల స్థలంలో ఒక కొత్త బస్ టెర్మినల్ ఏర్పాటు చేయడానికి ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. అంటే ఇది ప్రధానంగా ఎలక్ట్రిక్ బస్సుల కోసం ఈవీ ఛార్జింగ్ స్టేషన్తో పాటు ఈ బస్సులు ఏవైతే ఎలక్ట్రికల్ బస్సులు ఉన్నాయో వాటి మెయింటెనెన్స్ కోసం ప్రత్యేక షెడ్లు, డిజిటల్ బోర్డులు, అలాగే మెరుగైన సదుపాయాలతో అక్కడ ప్రయాణికులు స్టే చేయడానికి కావాల్సిన ఆధునిక వసతులతో చాలా ఆధునికంగా ఈ చిలకలగూడ బస్ డిపో నిర్మాణం చేయడానికి ఆర్టీసీ సన్నాహాలు చేస్తుంది. అయితే ఇక్కడ ప్లేస్ కావాలి.
ఈ ప్లేస్కు సంబంధించిన సమస్య ఎలా పరిష్కరించుకుందంటే ఆర్టీసీ కాచిగూడ రైల్వే స్టేషన్ని విస్తరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంటే ఆ కాచిగూడ రైల్వే స్టేషన్ విస్తరించుకోవడానికి ప్లేస్ లేదు. అయితే పక్కనే కాచిగూడ బస్ డిపో ఉంది. ఆ బస్ డిపో 9 ఎకరాల స్థలంలో ఉంది. అందులో నుంచి 5 ఎకరాల స్థలం రైల్వేకి ఇవ్వడానికి ఒప్పందం కుదిరింది తాజాగా. అయితే దానికి బదులుగా ఏదైతే చిలకలగూడలో రైల్వేకి సంబంధించిన స్థలం ఉందో అది 5 ఎకరాలు రైల్వే శాఖ ఆర్టీసీకి ఇస్తుంది. ఆ స్థలంలోనే ఈ ఆధునికమైన ఈ బస్ డిపో కొత్తది రాబోతుంది. అయితే ఈ కాచిగూడలో మిగిలిన 4 ఎకరాల్లో కొత్తగా మరో డిపోని కట్టడానికి ఆర్టీసీ అక్కడ సన్నాహాలు చేస్తుంది. ఇక మనం సికింద్రాబాద్లో ఉన్న చిలకలగూడ ప్రాంతంలో కొత్తగా రాబోయే ఈ బస్ టెర్మినల్తో చాలా సమస్యలు, అంటే ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు రావడంతో పాటు ట్రాఫిక్కు సంబంధించిన సమస్యలు పరిష్కారం కాబోతున్నాయి. అయితే 700 కోట్ల రూపాయలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను చాలా ఆధునీకరిస్తున్నారు. ఈ ఆధునీకరణలో భాగంగా ఇప్పుడు అక్కడ మెట్రో స్టేషన్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు ఇలాగే ఏదైతే రేతిబౌలి ఉందో అక్కడున్న ఈ బస్ టెర్మినల్కు లింక్ చేస్తూ 120 మీటర్ల స్కై వాక్ ఏర్పాటు చేశారు. దీంతో ఒక 1/2 కిలోమీటర్ నడవాల్సిన దూరం తగ్గుతుంది, సమయం ఆదా అవుతుంది. అటు రైల్వే స్టేషన్కు, మెట్రో స్టేషన్కు, బస్ స్టేషన్కు మూడింటికి అనుసంధానం చేయడంతో ప్రయాణికులకు చాలా అనుకూలంగా ఉండటంతో పాటు ఆ మొత్తం ఏరియాలో టోటల్గా ట్రాఫిక్ చాలా తగ్గించడానికి ఈ కీలకమైన స్టెప్గా అధికారులు చెప్తున్నారు. అయితే కొత్తగా రాబోతున్న ఏదైతే చిలకలగూడలో రాబోతున్న ఈ ఆధునిక బస్ టెర్మినల్ ప్రజా రవాణాలో చాలా కీలకంగా మారబోతుందని చెప్తున్నారు. మనం చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు ప్రతిరోజు 30 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సులను వాడుకుంటున్నారు. అలాగే ఒక 5 లక్షల మంది ప్రయాణికులు మెట్రో ట్రైన్లను వాడుకుంటున్నారు. ఎంఎంటీఎస్ ద్వారా ఒక 50 నుంచి 60 వేల మంది, అంటే టోటల్గా హైదరాబాద్ నగరంలో మనం చూసుకున్నట్లయితే 36 లక్షల మంది ప్రజా రవాణా వాడుకుంటున్న నేపథ్యంలో ఈ ప్రజా రవాణాను మరింత బలోపేతం చేసే దిశగా ఆర్టీసీ ముందడుగు వేస్తుంది. చూస్తూనే ఉండండి రచ్చ రాజకీయం @ 5 PM. రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.